కృష్ణానంద మఠం అంటే సుబ్బలక్ష్మి గారు మన సంస్కృత వ్యాకరణం గురువు గారు మనకు చెప్పిన పుస్తకమే. తీసానండి. 216లో స్పష్టంగా ఇచ్చారు చూడండి. ఇక్కడ వీని యందు అంటే ప్రత్యయ బీజము పైన సెంటెన్స్ లో వీని యందు 10 లకారాలు పైన లిస్ట్ చేసి వీని యందు లట్ లోట్ లంగ్ విధిలింగ్ అనునవి సార్వధాతుక లకారములనియు అని అన్నారు. చూడండి అక్కడ సార్వధాతుక ధాతువులు అనలేదు, చూడండి లకారములు అన్నారు. చూసారా? ఇక్కడ లిట్ లట్ లోట్ లుంగ్ మనం చదివినవన్నీ కూడా అవి ప్రత్యయాలు, అవి ప్రత్యయాలే అన్నమాట. వాటి వర్గీకరణ ఇక్కడ జరిగింది. సో సార్వధాతుక లేదా ఆర్ధధాతుక అన్న చర్చ వచ్చేది కేవలం ప్రత్యయాలకి. సో ఇక్కడ ఏం చేశారు చూడండి, లట్ లోట్ లంగ్ విధిలింగ్ కి వాటిల్ని సార్వధాతుక లకారాలు అంటే ఏమిటి? వాటి స్థానంలో వచ్చే అవి కూడా ప్రత్యయాలే, వాటి స్థానంలో వచ్చే ఆదేశాలన్నీ కూడా అవి సార్వధాతుకలే. కానీ అందుకని ఇక్కడ చూడండి భవతి లట్లకారం చూడండి, భవతి భవతః భవంతి అలా వచ్చింది. అవునా? అది సార్వధాతుక లకారం వల్ల వచ్చింది. అందుకని అక్కడ మీకు ఈడాగమం కనబడట్లేదు ప్రత్యేకంగా. ఇప్పుడు మరి లుట్ లకారం చూడండి. లుట్ లకారంలో ఏం కనబడుతోంది? ఈకారం అన్నది వస్తుంది. ఇకారం వచ్చింది. భవిత భవిత భవితారో భవితారహ లుట్ లకారంలో ఇకారం వచ్చింది. లుట్ లకారంలో కూడా ఇకారం వచ్చింది. చూసారా? లుట్ లకారము మన పేజీలో అది ఆర్ధధాతుకమా సార్వధాతుకమనుందా? 216లో లుట్టు లకారం. లుట్టు రెండు కూడాను ఆర్ధధాతుకల్లోనే. చూసారా? అటువంటి చోట్ల ఇడాగమం వస్తుంది. అదే చెప్తున్నాడు, అది ఆర్ధధాతుక ప్రత్యయమై ఉండాలి, అలాగే వల్ ఆదిలో ఉండాలి. అటువంటప్పుడే ఇకారం వస్తుంది, ఇడాగమం అవుతుంది. అదే చెప్తున్నా. అర్థమైందా? ఓకే. ఇప్పుడు చూడండి రుంగ్ లకార్ ఉంది, అక్కడ కూడా అంతే. ఇక్కడ మిగిలిన వాటిల్లో ఎందుకు రాలేదు, మిగిలిన సార్వధాతుక ప్రత్యయాల్లో ఎందుకు రాలేదు అంటే అక్కడ వేరే సూత్రాలు అప్లై అవ్వడం వల్ల రాలేదు తప్పితే ఒరిజినల్ గా ఉంటాయి అన్నమాట అక్కడ. సో ఇక్కడ అదే చెప్తున్నారు, ఆర్ధధాతుకస్య ఏడ్ వలాదే ఏం చెప్తోంది ఈ సూత్రం చూద్దాం. మెయిన్ అది ప్రత్యయాలకే వర్తిస్తుంది ఈ విభజన. సార్వధాతుకమా ఆర్ధధాతుకమా అనేది ప్రత్యయాలకు సంబంధించిన విషయం. సో ఇప్పుడు మనము ఆర్ధధాతుకస్య ఏడు వలాదేహే సూత్రం చదవండి. ఇప్పుడు ఆర్ధధాతుకస్య అంటే షష్ఠి, వలాదేహే అంటే అది కూడా షష్ఠి ఏకవచనం. ఇది షష్ఠి ఏకవచనం, అది షష్ఠి ఏకవచనం. అంటే ఏ సంబంధం ఉంటుంది? రెండు షష్ఠి ఏకవచనాలే ఉంటే విశేషణ విశేష్య విశేషణ విశేష్య భావం. సో ఇక్కడ ఏమంటున్నారు? ఆర్ధధాతుకల యొక్క అని అన్నారు. సో ఆర్ధధాతుకము లేదా సార్వధాతుకము అనేది దేనికి వర్తిస్తుంది? ప్రత్యయానికి వర్తిస్తుందా, ధాతువుకు వర్తిస్తుందా? ప్రత్యయానికే వర్తిస్తుంది. కాబట్టి ఆయన ఇంకా ప్రత్యేకంగా చెప్పలేదు ఆర్ధధాతుక ప్రత్యయముకి దాని యొక్క స్థానములో అని చెప్పలేదు. ఎందుకంటే ఆ టర్మ్ అప్లై అయ్యేది కేవలం ప్రత్యయాలకి. కాబట్టి అక్కడ వలాదేహే ఆర్ధధాతుకస్య అంటే వల్ ఆదిగా కల అంటే వల్ వర్ణాలు ఆదిగా కల ఆర్ధధాతుక ప్రత్యయముకి ఇట్ ఆగమం అవుతుంది అని చెప్తుంది. మనకి షష్ఠి విభక్తులు సూత్రంలో రెండు రకాలు, నియమిత అనియమిత. అది వేరే స్టోరీ. మళ్ళీ నియమిత అంటే బంధం ఎక్కడైతే స్పష్టంగా తెలుస్తోందో అక్కడ యొక్క అన్నదే తీసేసుకోవాలి. షష్ఠి విభక్తిలో మనం యొక్క అంటాం కదా. సీతాయాహ పతిహి అంటే సీత యొక్క అంటే కానీ సీత స్థానంలో అని చదవట్లేదు అక్కడ. సీతాయాహ పతిహి
అంటే ఏమంటున్నాము? సీత స్థానంలో పతి అంటున్నామా, సీత యొక్క పతి అని అంటున్నామా? షష్ఠిలో అక్కడ అర్థము సీత యొక్క. సీత యొక్క అంటే దాన్ని నియమిత షష్ఠి అంట. అక్కడ యొక్క పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోతుంది, అప్పుడు దాన్ని నియమిత షష్ఠి అంటారు. అనియమిత షష్ఠి అంటే స్థానములో అని పెట్టారు. అది కొంచెము ప్రౌఢ విషయము, టైం వచ్చినప్పుడు మళ్ళీ చర్చించుకుందాం. ఇప్పుడు ఎందుకు దాన్ని నేను స్థానములో అని ఎందుకు వాడలేదు, ఇక్కడ యొక్క అని ఎందుకు వాడాను షష్ఠి విభక్తిలో అంటే, ఇక్కడ ఇది నియమిత షష్ఠి, సంబంధము స్పష్టంగా తెలుస్తాం కాబట్టి ఇక్కడ నేను యొక్క అని దాన్ని నియమిత షష్ఠి కింద వాడేసాను. దీని మీద ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షష్ఠి స్థానే యోగా అన్న సూత్రము, పరిభాషా సూత్రం చదివితే మీకు అందులో వివరణ దొరుకుతుంది. ఎక్కడైతే సంబంధము స్పష్టంగా తెలుస్తుందో అది నియమిత షష్ఠి. అటువంటి సందర్భంలో షష్ఠి దాంట్లో యొక్క అనే వాడాలి. ఆ రూల్ అప్లై చేసి నేను ఆర్ధధాతుకం యొక్క అంటే ఆర్ధధాతుకానికి అని పెట్టుకోండి. ఆర్ధధాతుకానికి ఇట్ ఆగమం అవుతుంది అని చెప్పుకోవాలి. సో ఇక్కడ అదే అంటే వలాది ఆర్ధధాతుక ప్రత్యయస్య వలాది ఆర్ధధాతుక ప్రత్యయమునకు అని ఇక్కడ చూడండి, ప్రత్యయస్య అని పెట్టేశారు. ఆ డౌట్ కూడా తీరిపోయింది. వల్ ఆదిగా కల ఆర్ధధాతుక ప్రత్యయముకి ఇక్కడ ఆగమము వచ్చును. అదే అనిమియత అన్న దాంట్లో మనం ఇక్కడ కీ కూలు పెట్టుకోవచ్చు. పైన దాంట్లో మాత్రం దాంట్లో యొక్క పెట్టుకుంటే సరిపోతుంది. కీ అది నియమిత దానికి కీ యొక్క పెట్టుకోవచ్చు, అనియమిత దానికేమో స్థానంలో అని పెట్టుకోవాలి. అది సరే. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. మీకు అర్చ ధాతు ఉంది, అర్చ పూజాయామన ధాతు ఉంది. దానికి మనము తృచ్చు ప్రత్యయం పెట్టాం. తృచ్ అనేది మనకి ఒక కృదంతం, కృత్ ప్రత్యయం. తృచ్చు పెట్టంగానే మనకి ఏమవుతోంది, అక్కడ చకారము హలంత్యంతో ఇత్సంజ్ఞ అయ్యి తస్య లోపహ తోటి లోపించి మనకి త్రు మిగిలింది. ఇప్పుడు ఈ తృచ్చు అనేది సార్వధాతుకమా ఆర్ధధాతుకమా? ఆర్ధధాతుకం. ఎందుకంటే అందులో షకారమే లేదు, షకారం లేదు. ఇలా ఉన్నా అది అసలు లేదు కాబట్టి ఇంకా లోపించే ప్రసక్తే లేదు. కాబట్టి ఇది ఆర్ధధాతుకం. ఈ ఆర్ధధాతుక ప్రత్యయానికి నెక్స్ట్ స్టెప్ లో ఏం చూడాలి? ఆర్ధధాతుకస్య ఏడ్ వలాదే. వల్ ఆదిలో ఉందా ఈ ఆర్ధధాతుక ప్రత్యయానికి? ఉందా తృచ్ ప్రత్యయంలో? వల్ ఉంది. అంటే తా అనేది వల్ ప్రత్యాహారంలో ఉంది. అది అచ్చు కాదు, అలాగే యకారము కాదు. ఆ రెండు ఉంటేనే మనకు సమస్య వస్తుంది. కాబట్టి ఇది వల్ ప్రత్యాహారంలో ఉంది. మనకి రెండు సెట్ అయిపోయాయి. ఇటువంటి సందర్భంలో ఇకారం వస్తుందా రాదా? వస్తుంది. ఓకే, ఇది ఇట్ బాగుంది. ఇప్పుడు మనం ఏం చూసుకోవాలి? అర్చు అనేది సేట్ ధాతువా అనిట్ ధాతువా అది కూడా చెక్ చేసుకో. ఒకవైపే చెక్ చేసుకుంటే సరిపోతుంది, రెండో వైపు కూడా చెక్ చేసుకోవాలి. అర్చ్ అనేది సేట్ ధాతువా కాదా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి లిస్టులో శ్రీదేవి గారు పంపించిన లిస్టులో మనం చెక్ చేసుకుంటే చూద్దాం ఒకసారి. అందులో మనకి హలంత ధాతువులన్నీ ఇచ్చారు. హలంత ధాతువులన్నీ లిస్ట్ చేయబడ్డాయి అక్కడ. ఆ హలంత ధాతువుల లిస్టులో మనకి అర్చ్ అనేది ఉందా చెక్ చేసుకోవాలి. అర్చ్ అనేది ఉందా చెక్ చేసుకోవాలి. ఇందులో వెతుకుతున్నాను నేను. ఇందులోనే పెట్టారు కదా మేడం, పింక్ చేశా కదా. ఇక్కడ చూడండి, ఇది పుష్పా దీక్షిత్ గారు ఆల్రెడీ ఏం చేశారంటే అంత్యవర్ణాల ఆధారంగా దీన్ని చక్కగా సమకూర్చేశారు. ఇప్పుడు షక్
అని కనబడుతోంది మీకు. అంటే కకారంతో మొదలు పెట్టారు. క అంతంగా మామూలుగా ఏంటి హలంత ధాతువులన్నీ కూడా పొద్దున మనం చెప్పుకున్నాము సేట్లే, కొన్ని మినహాయించి. ఆ కొన్నిటికి ఇట్ ఆగమము జరగదు కాబట్టి అవి అనిట్. ఏం చేశారు పుష్పా దీక్షిత్ గారు? అనిట్ని ఏరి పెట్టారు మనకి. హలంత ధాతువుల్లో అనిట్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి కదా, వాటిని ఏరి పెట్టేశారు. ఆ వేరు పెట్టినప్పుడు ఏం చేశారంటే ఏరినప్పుడు మనకి చక్కగా ఆ హలంత ధాతువుల క్రమంలో పెట్టారు, వర్గపు వర్ణాల క్రమంలో పెట్టారు. కావర్గపు క అంత ధాతువు, అలాగే చా వర్గం చివరిలో చా అనేది వచ్చేది, చా అంత ధాతువు. అవి ఏమున్నాయి? కచ్, వచ్, రిచ్, విచ్, సిచ్, ముంచ్, ముచ్. ఇవే చకారంతో ఎండ్ అయ్యే ధాతువులు అన్నిట్లు. అంటే వీటికి ఇట్ ఆగమము రాదు అని. ఇందులో అర్చ్ ఉందా? లేదు. అర్చ్ లేదు. అంటే ఏమిటి? ఇక్కడేమో రాని వాటి గురించి చెప్పింది ఆవిడ, ఇడాగమము కాని చకారాంతాల గురించి చెప్పింది. అర్చ్ ఏంటి? దాన్ని బట్టి ఏమర్థం అవుతోంది? అర్చ్ అనేది ఇట్ వస్తుంది అని, ఇడాగమం వస్తుంది అని చెప్తుంది. ఇడాగమం వస్తుంది అని చెప్పేసి. దానివల్ల ఇప్పుడు మనకు సూత్రంలో ఏం కనబడుతోంది? అర్చ్ అనేది సేట్ ధాతువా కాదా? సేట్ ధాతు. తృచ్ అనేది కూడా సేట్ ప్రత్యయం. ఎందుకు? ఆర్ధధాతుకస్య ఏడు బలాదేహి అన్న సూత్రంతో. అలాగే అర్చ్ అనేది ఏకాచ. చెప్పండి ఆ సూత్రం ఎవరు చెప్పారు? ఏకాచ ఉపదేశే. ఓకేనా? మనకి ఇది అనుదాత్తం యాక్చువల్లీ అలా చూసుకుంటే. మధ్యలో అర్చ్లో ఉన్న ఆ అనేది అనుదాత్తం. అది మనకు కనబడట్లేదు, మనం చూసుకోలేము. అందుకనే ఆ సూత్రంతో మనం చెప్పలేకపోయాం. తృచ్చు ప్రత్యయానికి అనుకోండి 7 to 35 ని స్పష్టంగా వాడి చెప్పగలుగుతున్నాం. ఓహో ఇది బలాది ఆర్ధధాతుక ప్రత్యయము అని చెప్పగలుగుతున్నాం. మనకి సమస్యల్లో వచ్చేది ధాతువులను అలా ఐడెంటిఫై చేయలేం ఈజీగా. ఎందుకంటే ఒరిజినల్ ఫార్మేషన్ తీసుకుంటే అప్పుడు మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది కదా. ఒరిజినల్ ఫార్మేషన్ లో కూడా మేడం యాక్చువల్లీ మార్కింగ్స్ ఉండవు. ధాతు పాఠంలో కూడా మీకు మార్కింగ్స్ ఉండవు. ఓన్లీ పుష్పా దీక్షిత్ గారు చేసిన ఎక్సర్సైజ్ లోనే మార్కింగ్స్ ఉంటాయి. ఓ అట్లా అంటారా? పుష్పా దీక్షిత్ గారు ఎక్సర్సైజ్ లోనే ధాతు పాఠంలోనే మీకు మార్కింగ్స్ ఉన్నాయి. ఇంకెక్కడా లేవు. ఆఖరికి కాశికాలో మాధవీయ ధాతు వృత్తిలో కూడా మీకు కనబడవు మార్కింగ్స్. ఓన్లీ వాళ్ళు వాక్యంలాగా చెప్తారు. మాధవీయ ధాతు వృత్తిలో కూడా ఉండదు. సో అందుకనే ఏం చేశారు ఆవిడ, మనకి సులభతరం చేశారు. ఏం చేశారు అంటే నేను మీకు లిస్ట్ చేసి ఇచ్చేస్తాను అని చెప్పారు. ఇది మనకి ఏకాచ ఉపదేశే జనుదాత్త అన్న సూత్రము. ఒక్కసారి చూపెడతా. ఇందులో మీరు కనుక చూస్తే కాశికాకి వెళ్ళండి. కాశికాలో ఏం చెప్పారో ఒకసారి చదువుతాం. ఉపదేశే య ఏకాచ్ ధాతురు అనుదాత్తశ్చ తస్మాదిడాగమో న భవతి. ఉపదేశములో అంటే ఉపదేశ అవస్థలో ఏదైతే ఏకాచ్ ఒకటే అచ్చు ఉన్నా ధాతువు, ఓకే, ధాతువు నాకు ఏంటి అది కూడా ఎట్లాంటిది? అనుదాత్త. ఏదైతే ఏకాచో అలాగే ఆ ఉన్న ఒకటే ఒక్క అచ్చు అనుదాత్తము మరియు అది అనుదాత్తం అయి ఉంటుందో అటువంటి ధాతువుకి తస్మాత్ ధాతోహో ఇడాగమః న భవతి. ఉపదేశంలో ఏదైతే ఏకాచు ఉంటుందో, ఎటువంటి ఏకాచు? ఆ అచ్చు కూడా అనుదాత్తమైన అచ్చు ఉంటే అటువంటి ధాతువుకి పరమున ఇడాగమము జరగదు. అటువంటి ధాతువునకు అంటే పూర్వం, ఇక్కడ తస్మాత్ కాబట్టి ఇక్కడ పూర్వము అని చెప్పుకోవాలి. ఇక్కడ
ఇడాగమము జరగదు అని చెప్తున్నారు. అదే ప్రకృతి ఆశ్రయ అయం ప్రతిషేధ. మామూలుగా ఆశ్రయం ఏమిటి? అన్నిటికీ ఇడాగమం వచ్చేసేయాలి అని చెప్తున్నారు. వీటికి రాదు, ఇది ప్రతిషేధ, నివారిస్తుంది, ఇది నివారించే సూత్రము. అయం ప్రతిషేధ అని చెప్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంక కింద లైన్ కి వెళ్తే అని స్వరాంతో భవతీతి దృశ్యతామిమాంస్తు సేటః ప్రవదంతి తద్విదః. స్వరాంతాలన్నీ అనిట్లు అని చెప్తున్నాడు. స్వరాంతో భవతి, స్వరాంతాలన్నీ కూడా అంటే అజంతాలన్నీ కూడా అనిట్లు అని చెప్తున్నారు. చెప్పి ఇంకా నేను డీటెయిల్ గా చెప్తాను సేట్లేంటో అని చెప్తున్నారు. ఏమిటవి? అదంతం రుదంతం రుతాం చ అని చెప్తారు. అదంతాలు, ఓకేనా, అంటే హ్రస్వ అకారంతో ఎండ్ అయ్యే అవి. మామూలుగా జనరల్ సూత్రంలో ఏం చెప్పారు? అన్ని స్వరాంతాలు అనిట్లు అని చెప్పారు. చెప్పేసి అపవాదాలు మళ్ళీ చెప్తున్నారనమాట. స్వాకెట్ లో హ్రస్వ ఆకారంతో ఎండ్ అయ్యే ఏ ధాతు అయినా సరే అది అనిట్ కాదు, అది సేటే, దానికి ఇట్ ఆగమం అవుతుంది. రుదంత, ఓకేనా, అంటే ఇక్కడ రుదంత రుకారము, రుతాం అంటే రుకారము. ఇలా స్వీ ధాతువు, డి ధాతువు, వృయి ధాతువు, వృయి వరణే. ఇక్కడ రుకారంతంలో హ్రస్వ రుకారంలో ఈ రెండు రావు, వృం వృణ్యౌ. ఈ రెండు ధాతువులకి సేట్ ధాతువులు అని చెప్పేది అంత క్లియర్ గా ఉంది ఇక్కడ మీరు చదివితే. నేను ఆల్రెడీ ఒక లిస్ట్ రాసి పెట్టాను. ఇక్కడ ఒక్కొక్క ధాతువు దేనికి అది, ఈ అనంత ధాతువులు ఇవి అనిట్లయ్యాయి, ఆ వివరణ అంతా ఈ సూత్రంలో ఉంటుంది. ఏ ఆధారంగా అయితే పుష్పా దీక్షిత్ గారు మనకు ఆ లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ అంతా ఇందులో ఉంది. ఇందులోంచే తీశారు ఆవిడ, ఇంకెక్కడి నుంచో తీయలేదు. ఓకే, ఆ లిస్ట్ అంతా నేను ఆల్రెడీ ఇందాక ప్రిపేర్ చేశాను. నేను దాన్ని PDF చేసి మీకు ఇది టైం వచ్చినప్పుడు చదవచ్చు. ప్రస్తుతానికి ఆ లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని ఎవరన్నా అడిగితే 7 to 10 సూత్రం నుంచి మేము సంపాదించామని చెప్పచ్చు, ధైర్యంగా చెప్పచ్చు. మీకు నేను ఆ లిస్ట్ నా ల్యాప్టాప్ లో ఉంది, నేను ఇప్పుడు మళ్ళీ షేర్ చేయలేను. సో ఇది సంగతి, టెన్షన్ పడద్దు. ఇప్పుడు విషయంలోకి వద్దాం. సేట్లు అంటే ఏమిటి, అన్నిట్లంటే ఏమిటి మనము తెచ్చుకున్నాం. మనకి అంగం ఇప్పుడు ప్రత్యయం తెలిసిపోయింది, ప్రకృతి వచ్చేసింది. మనకి ప్రకృతి ఏంటో తెలిసిపోయింది, ప్రత్యయం ఏంటో తెలిసిపోయింది. అర్చ్ ప్లస్ తృచ్, ఈ రెండు సేట్లని నిర్ధారణ అయిపోయింది. దానివల్ల ఇడాగమం వస్తోంది అని తెలిసిపోయింది. ఇంతవరకు తెలిసింది కదా, అక్కడ పక్కన పెట్టండి. ఇప్పుడు అంగకార్యం స్టార్ట్ అవుతుంది. మనకు తెలుసు ప్రత్యయం ఎప్పుడైతే పక్కన అటాచ్ అయిపోయిందో ఆ ముందు దానికి అంగసంజ్ఞ వస్తుంది. అంగసంజ్ఞ రావాల్సిందే. అంగస్య అన్న అధికారము ఉంది చూడండి, అంగస్య, అది అంగసంజ్ఞ పొందాలి. ఆ ధాతువుని ముందు ధాతు సంజ్ఞ ఇవ్వాలి. ఏంటి? భూ ఆదయో ధాతవః, రాసుకోండి అందరూ, అలవాటు కాని వాళ్ళు రాసుకోండి. భూవాదయో ధాతవః, ఐ థింక్ 312 సూత్రం అనుకుంటా అది, లేదా 311 అనుకుంటా. భూవాదయో ధాతవః అన్న సూత్రం 131 మేడం, 131 కదా, భూవాదయో ధాతవః. 131 భూవాదయో ధాతవః అన్న సూత్రంతో ముందు భూ అనేది శబ్దమే, అర్చు అనేది శబ్దమే,
దానికి ధాతు సంజ్ఞని ఇవ్వాలి మనం. చూడండి అక్కడ భూ ఇత్యాదయ శబ్దాహ అనే అక్కడ ఉల్లేఖించారు. అవి ధాతువులను పలకలేదు పాణిని గారు. సూత్రంలో చదవండి చూడు. భూ ఇత్యాదయ శబ్దాహ క్రియావాచిని అర్థే, వాటిల్ని క్రియావాచకాల కింద మనము ఆ అర్థంలో తీసుకోవాలి అంటే వాటికి మనము ధాతు సంజ్ఞని ఇవ్వాలి. అప్పుడు అవి ధాతు సంజ్ఞకాలు అవుతాయి. వేటికైతే ధాతు సంజ్ఞ ఉంటుందో వాటిల్ని ధాతు సంజ్ఞకాలు అంటారు. ఇది చెయ్యాల్సిందే. చేశాక అప్పుడు మనకి అంగం వస్తుంది, ప్రత్యయం అంటుకుంటుంది. ప్రత్యయం ఎప్పుడైతే అంటుకుందో అప్పుడు 2 సూత్రాలు వస్తాయి. ప్రత్యయ అన్న ఒక సూత్రం రాసుకోవాలి మీరు. ప్రత్యయ అన్న సూత్రం 311 అనుకుంటా కదా, అది ప్రత్యయ అనేది. ప్రత్యయ అన్న సూత్రం కూడా రాసుకోవాలి మీరు. 311 సూత్రం రాసుకోవాలి. అలాగే పరశ్చ అన్న సూత్రం కూడా రాసుకోవాలి. ఎందుకు, ఏ ఆధారంగా మీరు తర్వాత పెడుతున్నారు అంటే ఈ సూత్రం చూపెట్టాలి. ఓకే, పరహ ఆగచ్చతి, ప్రకృతేః పరహ ఆగచ్చతి. ఏ ఏ ప్రత్యయాః వక్ష్యంతే తే ప్రకృతేః పరహ ఆగచ్చంతి. అక్కడే చెప్పేస్తున్నారు. కాబట్టి మనకి ప్రకృతి అంటే ధాతువు, ధాతువుకి పరములో రావాలి ప్రత్యయం అనేది అని పరశ్చ అన్న సూత్రం చెప్తాం. సో ఈ 2 సూత్రాలు మనం రాసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడైతే ప్రత్యయం అంటిందో వెంటనే దానికి అంగసంజ్ఞని ఇచ్చేయాలి. ఏమిచ్చేయాలి? దానికి అంగసంజ్ఞని ఇచ్చేయాలి. అంగసంజ్ఞ ఏంటి? యస్మాత్ యస్మాత్ విధి ప్రత్యయంగం. యస్మాత్ ప్రత్యయ విధి ప్రత్యయంగం 4:1-13. 1:4-13. క్షమ్యతం 1:4-13. దీని వల్ల అంగసంజ్ఞ వస్తుంది. అక్కడ చూడు మీరు, సూత్ర ప్రకారాలలో ఏం రాసింది చూడండి, బ్రాకెట్ లో సూత్ర ప్రకారాలలో ఏం రాసింది కనబడుతుందా స్క్రీన్ మీద? కింద అంగ సంజ్ఞ సూత్ర, సంజ్ఞా సూత్రం. ఇది సంజ్ఞా సూత్రం, నామకరణం చేస్తుంది, శక్తినిస్తుంది. అంగ సంజ్ఞ అయ్యే శక్తినిస్తుంది. అప్పుడు అర్చ అనేది అంగం అవుతుంది. అర్చ అన్నదానికి అంగ సంజ్ఞ ఇవ్వాలి. ఎప్పుడైతే మనకి అంగ సంజ్ఞ ఇచ్చామో అప్పటి నుంచి అంగకార్యం స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే అంగకార్యం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్ని స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ మనము మనకిచ్చిన భూ, ఏధవృద్ధౌ ఇలాంటి ధాతు, వీటిని ధాతులు అనకూడదు, ధాతు పాఠంలో ఉన్నాయి అవి. వాటికి పద సంజ్ఞ లేదు, ధాతు సంజ్ఞ లేదు, ఏ ప్రాతిపదిక సంజ్ఞ లేదు, ఏ సంజ్ఞలు లేవు. అవి ఓన్లీ కలిసి ఉన్నాయి అంతే, వర్ణాల యొక్క సముదాయం అది. ఇప్పుడు అందులోంచి మనము ఒక దాన్ని ఏరుకొని దానికి భూవాదయో ధాతవః అన్న దాంతో నువ్వు ధాతువు అవ్వు అన్న శక్తిని ఇస్తున్నా. ఆ సూత్రం రాయకపోతే మీరు అసలు ప్రక్రియ చేయడానికే అది పనికిరాదు. కాబట్టి దానికి ఆ యూనిఫామ్ వెయ్యాలి. ఒక స్కూల్కి పంపించాలంటే, నువ్వు ఈ పని చెయ్యాలి అంటే, నువ్వు ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే నేను సివిల్ డ్రెస్ లో వెళ్ళి నేను ఆర్మీ డ్యూటీ చేస్తానంటే కుదరదు. నువ్వు ధాతులాగా బిహేవ్ చెయ్యాలి అంటే నీకు నేను బ్యాడ్జ్ తొడగాలి. ఆ బ్యాడ్జ్లు ఎలా తొడుగుతారు? ఈ సూత్రాలతో తొడుగుతారు పాణిని గారు. దానికి అంగసంజ్ఞని ఇస్తారు. అంగసంజ్ఞ ఇచ్చారు. ప్రత్యయంకి ఏంటి? ప్రత్యయస్య అన్న సంజ్ఞా సూత్రంతో దానికి ప్రత్యయమని నామకరణం చేశారు. ప్రత్యయము పక్కనే ఉండాలి, వెనకాలే ఉండాలి ప్రకృతికి
అని చెప్పే సూత్రము పరశ్చ. నేను ముందు పెడతాను నా ఇష్టము అని అనడానికి లేదు, నువ్వు వెనకాలే పెట్టాలి అని పరశ్చ సూత్రం చెప్తాను. ఎప్పుడైతే మనము ప్రత్యయాన్ని పెట్టామో అంగసంజ్ఞ తయారైపోతుంది, రెడీగా ఉంటుంది. అప్పటి వరకు ధాతులాగా ఉండేది, ప్రత్యయాన్ని పక్కన పెట్టిన వెంటనే అది అంగసంజ్ఞ అయిపోతుంది. ఎలా? యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం అన్న సూత్రంతో. ఆ సూత్రం సంఖ్య మేడం చెప్పారు. ఇప్పుడు అంగం సిద్ధమైంది. ఇప్పుడు రంగంలోకి దిగేది అంగకార్యం. రంగంలోకి దిగేది అంగకార్యం. ఇప్పుడు అంగకార్యంలో గమనించండి, మార్పులు ఎప్పుడైనా జరిగేవి అచ్చులకే. అంగకార్యంలో అంగకార్యం అంటే మార్పులు జరిగేవి అచ్చులకి. సంధి కార్యంలో అచ్చులకి హల్లులకి జరుగుతాయి. సంధి కార్యంలో మార్పులు వేరు. సంధుల్లో మీకు వర్ణ విధి, అది ఏ వర్ణమన్నా అవ్వచ్చు, ఓకేనా, ఏ వర్ణమన్నా అవ్వచ్చు, నో ప్రాబ్లం. అది సంధి కార్యం, అది వర్ణ విధి సంధి కార్యం అనేది. అంగకార్యం, అంగకార్యం అనేది ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ అచ్చులు. మీ దగ్గర ఒక అంగం వచ్చింది అంటే అందులో మనం ఫస్ట్ వెతుక్కోవాల్సింది ఏమిటి? ఇత్సంజ్ఞలు చేసేసుకోవాలి. ఇత్సంజ్ఞలు చేసేసుకొని అది ఏ కేటగిరీలో పెట్టచ్చు? ఆత్మనేపది ధాతువు అవుతుందా, అది పరస్మైపది ధాతువు అవుతుందా, లేదా ఉభయపది ధాతువు అవుతుందా? ఆ సూత్రాలు మనం చదువుకున్నాం. అనుదాత్తనిత ఆత్మనేపదం, అవునా, స్వరితనిత కర్తృభిప్రాయే క్రియాఫలే, అది ఉభయపది ధాతువుని చేస్తుంది, అవునా, గుర్తుందా? పరస్మై పదం, శేషాత్ పరస్మై పదం, అవునా. దీని వల్ల మనము అది ఆత్మనే పద, పరస్మై పద, ఉభయ పద అన్నది నిర్ణయించుకుంటాం. ఇక్కడ అది అవసరం లేదు. కృదంతాల్లో మనకి ఆ డీటెయిల్ అవసరం లేదు. అది ఆత్మనే పద, అది పరస్మై పద, అది ఉభయ పద, ఆ గొడవ లేదు కృదంతాల్లో. తర్వాత మీకు అది వచ్చిన తర్వాత ఇప్పుడు ఇత్సంజ్ఞ చేసేస్తారు. ఇత్సంజ్ఞ చేశాక అచ్చుల వైపు మీరు దృష్టి సారించాలి. అచ్చుల వైపు దృష్టి సారించినప్పుడు ఏవి అది అంతంలో ఉందా ఆ అచ్చు, లేదా ఉపధా అవస్థలో ఉందా చూసుకోవాలి. అంతము అంటే ఏమిటి? అంతము అంటే చివరిలో ఉండడం, ఆ తర్వాత వర్ణాల యొక్క అభావము, ఆ తర్వాత ఏ వర్ణం ఉండదు, అప్పుడు దాన్ని అంతము అంట. అంతంకి ఏముంటుంది? పూర్వం ఉంటుంది, పరం ఉండదు. అది ఉంటుంది డెఫినిషన్, నేను చూసి పంపిస్తాను. అంతము అంటే ఏమిటంటే దానికి పూర్వ భాగం ఉంటుంది, పరభాగం ఉండదు అని చెప్తారు. అది సంస్కృతంలో చెప్పాల్సిన టర్మినాలజీ. అలాగే మరి ఉపధ, ఉపధ అంటే ఏంటి సూత్రము? భారతి గారు చెప్పండి. అలోంత్యాత్ పూర్వ ఉపధ, అలోంత్యాత్ పూర్వ ఉపధ, అలోంత్యాత్ పూర్వ ఉపధ. ఉపధ చూడండి, ఇది కూడా సంజ్ఞాసూత్రమే. దానికి ఉపధ సంజ్ఞనిస్తుంది, అర్థమైందా? అది అవస్థ కాదు, దానికి ఆ సంజ్ఞనిస్తుంది. ఆ వర్ణానికి ఉపధ సంజ్ఞనిస్తుంది. ఉపధావస్థలో అంటే ఏమిటంటే ఆ స్థితిలో ఆ వర్ణం ఉన్నప్పుడు, అంటే ఆ రూపంలో అది ఉన్నప్పుడు అని అర్థం. ఉపధ అంటే సో మనకి అంగంలో అంతంలో ఉందా ఆ అచ్చు వర్ణము, లేదా ఉపధాలో ఉందా ఆ అచ్చులు అనేవి చెక్ చేసుకో. అచ్చులు అంటే అందరికీ తెలుసు ఏ ఏ వర్ణాలు వస్తాయి. హ్రస్వాలు వస్తాయి, దీర్ఘాలు కూడా వస్తాయి, అవునా. ఆ ఆ, ఇ ఈ, ఉ ఊ, రు రు, రు, ఏ ఐ ఓ ఔ, ఇవి. ఇప్పుడు మనం చూస్తే గనక
ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు నేను జి అభిభవే అని అంటారు. జి అభిభవే అన్న ధాతు ఉంది. ఇది ఎటువంటి ధాతువు? అంతంలో ఏముంది జి అభిభవే అన్న ధాతువులో? అజంత ధాతు ఏకారం ఉంది కదా, అజంత ధాతు. హ్రస్వ ఇకారం. ఓకేనా? మనము హ్రస్వ ఇకారం అని చెప్తాం. అవునా? జి అభిభవే అన్న ధాతువులో హ్రస్వ ఇకారం ఉంది. అప్పుడు దాన్ని ఏమంటాము? ఇగంత అంగం అంటాం. ఇక్కు వర్ణాలంటే ఏమేమి ఉన్నాయి? ఈ ఇగంత అంగం అంటాం. ఇప్పుడు భూ ఉంది. ఇది అదంత అంగమా ఇగంత అంగమా? ఇగంత అంగం. ఇగంత అంగం. ఓకే. సో ఇగంత అంగాలు అంటే ఇప్పుడు మీకు తెలిసింది, వాటికి ఇక్కులు ఉంటాయి. ఇక్కు ప్రత్యాహారంలోని వర్ణాలు చివరిలో ఉంటే గుర్తుపెట్టుకోండి, హ్రస్వం కానీ దీర్ఘం కానీ ఉండొచ్చు. ఇగంత అంగాలు అని చెప్పినప్పుడు అక్కడ తపరకరణం చేయబడలేదు, మొత్తం ప్రత్యాహారం తీసుకున్నారు. అటువంటప్పుడు మీరు ఇగంత అంగము అన్నప్పుడు హ్రస్వాన్ని తీసుకోవచ్చు, దీర్ఘాన్ని కూడా తీసుకోవచ్చు. అదే మరి నేను అదంత అంగము అంటాను. అదంత అంగము అని అంటారు. ప్రకరణం చేసేసారు. హ్రస్వ అకారాన్నే మీరు తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇగంత అంగము అంటారు. అంగం అంటే తెలుసు, ఇప్పుడు చర్చ మనం చేసుకున్నాం. ఇగంత అంగము అంటే ఏమిటి? ఇక్ ప్రత్యాహారంలోని వర్ణాలు ఏదైతే అంగానికి చివరిలో ఉంటాయో వాటిల్ని ఇగంత అంగాలు అంటారు. ఇగంత అంగంలో మాహేశ్వర సూత్రం ప్రకారము ఈ రునే ఈ 4 తీసుకుంటామా? కాదు. వీటికి దీర్ఘ రూపాలు కూడా తీసుకోవాలి. దీనికి దీర్ఘం ఉండదు, దీనికి ప్లుతం ఉంటుంది కానీ లుకి. కాబట్టి ఈ వర్ణాలతోటి ఎండ్ అయితే వాటిని ఇగంత అంగాలు అంటారు. ఈ ఇగంత అంగాల్ని ఏం మార్పు చేస్తుంది అనేది చెప్తాం. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము? ఒక అంగంలో అంగం ఉంది మన దగ్గర. ఆ అంగంలో మనము అచ్చుల్ని వెతుక్కోవాలి. ఆ అచ్చులు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాలి. సర్వసాధారణంగా ఒకటే అచ్చు ఉంటుంది, ఒక్కటే ఒక అచ్చు ఉంటుంది. 90% ఆఫ్ ద కేసెస్ లో ఒకటే అచ్చు ఉంటుంది. ఇప్పుడు ఆ అచ్చు అంతంలో ఉందా లేదా ఉపధాలో ఉందా చెక్ చేసుకోవాలి. అంతంలో ఉందా లేదా ఉపధాలో ఉందా అనేది చూసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. సో మీ దగ్గర ఫస్ట్ అంగం వచ్చింది. అంగం వస్తే దానికి ఇత్సంజ్ఞ చేస్తారు, మీకు తెలుసు, ఇత్సంజ్ఞ సూత్రాలన్నీ తెలుసు. ఇత్సంజ్ఞ చేసిన తర్వాత దానిలోకి సెకండ్ స్టెప్ కింద ఏం చేసుకోవాలి? అందులో ఏమైనా అచ్చులు ఉన్నాయా చూసుకోవాలి. ఉన్నాయి అచ్చులు. ఉంటే థర్డ్ స్టెప్, ఆ అచ్చు అంతంలో ఉందా లేదా ఉపదాలో ఉందా చూసుకోవాలి. ఉపదా సంజ్ఞ వచ్చిన దానికి చూసుకోవాలి. ఇది థర్డ్ స్టెప్. ఇప్పుడు మరి అంతంలో ఉంటే దాన్ని ఇగంతము అంటారు. మరి ఇక్కడ అచ్చులు అన్నారు. మనకు అచ్చులు అంటే స్వరాలన్నీ వాటిని అచ్చు అని అంటాం. కానీ ఇక్కడ ఆయన అచ్చు గురించి మాట్లాడట్లేదు, ఇక్ ప్రత్యాహారంలోని అచ్చుల గురించే మాట్లాడుతున్నారు.
ఇక్ ప్రత్యాహారంలోని అచ్చుల గురించే మాట్లాడుతున్నాం. ఆయన రాసిన సూత్రాలన్నీ ఇక్ ప్రత్యాహారాల్లోని వర్ణాలనే దృష్టిలో పెట్టుకొని రాశారు. సో ఇక్ ప్రత్యాహారంలోని వర్ణాలు. అకారం రాదు చూడండి, అది స్టార్ట్ అవడమే ఈకారంతో స్టార్ట్. ఎందుకంటే అకారం దానికి వేరే సెట్ ఆఫ్ రూల్స్ వస్తాయి, ఈ రూల్ అప్లై అవ్వదు, అందుకనే దాన్ని ఇంక్లూడ్ చేయలే. ఈ ఉ ఊ రు రూ రు ఇవే వస్తాయి. ఇగంత ఈ వర్ణాలు అంతంలో ఉండాలి, అప్పుడు దాన్ని ఇగంత. మరి ఉపధాలో ఏముండాలి? ఓకే, అంతంలో వారి గురించి చెప్పుకున్నాం మనం. ఉపధాలో ఏముండాలి? ఉపధాలో కూడా ఇక్కులు ఉండొచ్చు, కానీ ఆయన ఏమంటున్నారు? హ్రస్వాలే ఉండాలంటున్నారు. అయితే మీరు హ్రస్వ ఇకారం గురించి ఎత్తుక్కోండి, హ్రస్వ ఉకారం గురించి ఎత్తుక్కోండి, లేదా రుకారం గురించి, లేదా రుకారం గురించి. హ్రస్వాల గురించే వెతకండి. ఉపధాలో మీరు వెతకాలి అంటే హ్రస్వాల గురించే వెతకాలి. దీర్ఘం ఉంటే ఎటువంటి చలనము ఉండదు దాన్ని. ఇది బేసిక్స్ అన్నమాట. సో ఒకసారి మళ్ళీ చెప్పుకుంటే, మనము ఫస్ట్ మన దగ్గర అంగసంజ్ఞ ఇచ్చేసాం, అవునా? సూత్రం అప్లై చేసి అంగసంజ్ఞని ఇచ్చాం. అంగసంజ్ఞ ఇచ్చిన తర్వాత దానికి ఇత్తులు చేసేసేయాలి. అనుబంధ లోపం చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? ఎన్ని అచ్చులు ఉన్నాయో చూసుకోండి. మూడో స్టెప్ ఏంటి? ఆ అచ్చులు అంతంలో ఉన్నాయా, ఉపధావస్థలో ఉన్నాయా చూసుకోవాలి. చూసుకుంటే ఆ తర్వాత అంతంలో ఉంటే ఇగంత గురించి ఎత్తుకాలి. అంటే ఈ ఉ ఊ రు రు రు. ఓకే, 2, 4, 6, 7 ఈ వర్ణాల గురించే ఎతకాలి మీరు. లేదా ఉపధాలో అచ్చు ఉంటే 3 వర్ణాల గురించి ఎతకాలి. రు చాలా తక్కువ, 4 రాసుకోండి. ఈ ఉ రు రు. ఉపధాలో ఉంటే మీరు 4 వర్ణాలే ఎతకాలి. అంతంలో ఉంటే 7 వర్ణాల గురించి వెతకాలి, 7 అచ్చుల గురించి వెతకాలి. ఇది ఇంపార్టెంట్. ఎందుకు? ఇవి మార్పుకు గురవుతాయి. ఏవైతే అచ్చులు ఉంటాయో అవి మార్పులకు గురవుతాయి. అచ్చులు ఎస్పెషల్లీ ఈ ఇక్కులు, అలాగే అకారం, ఇవి మార్పునకు గురవుతాయి. ఏమవుతాయి అయితే గుణం అవుతుంది. గుణం అంటే మనకి ఏంటి? గుణ సంజ్ఞ ఏ సూత్రం తోటి వస్తుంది? గుణ సంజ్ఞలు ఆ 3 వర్ణాలకి అదేం గుణ. అదేం గుణ ఏం చెప్తుంది మనకి? ఈ 3 వర్ణాలు హ్రస్వాకార, ఏకార, ఓకారాలు గుణ సంజ్ఞకాలు అని చెప్తుంది. ఇంకొక పరిభాష సూత్రం వస్తుంది, ఇకో గుణ వృద్ధి. గుర్తుందా ఆ సూత్రము ఎవరికన్నా? ఇకో గుణ వృద్ధి అనేది 3వ సూత్రమో 4వ సూత్రమో అష్టాధ్యాయిలో. సూత్ర సంఖ్య ఎంత అండి మేడం? 3. వృద్ధిరాదై అదే ఎక్కువ గుణ వృద్ధి. ఇది ఇంపార్టెంట్. ఇకో గుణ వృద్ధి ఏం చెప్తుంది? గుణం జరిగిన, గుణాల ఆదేశమైన, వృద్ధిల ఆదేశమైన అవి ఇక్కు వర్ణాల స్థానంలోనే జరుగుతుంది అని అంటున్నారు. అందుకనే మనము ఇక్కుల గురించి వేటాడుతున్నాం మనకున్న అంగంలో. ఆయన ఇగంతము ఇక్కులు అని ఎందుకు అంటున్నారంటే, ఆయన వాటికి గుణ సంజ్ఞలు లేదా వృద్ధి సంజ్ఞలు ఇవ్వదలుచుకున్నారు.
అందుకనే మనము ఈ సూత్రం, ఇది పరిభాషా సూత్రం, ఇకో గుణ వృద్ధి. ఈ సూత్రం కూడా నోట్ చేసుకోవాలి మీరు మనం సూత్రాలు రాసుకునేటప్పుడు. ఇకో గుణ వృద్ధి ఏం చెప్తుంది? పాణిని గారు దీనికి గుణం అవుతుంది, దీనికి వృద్ధి అవుతుంది అని చెప్తారు అంతే కొన్ని సందర్భాల్లో. ఇది అంటే ఏమిటి బాబు? అగో ఇది వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది అంటే మనకి వేగ్గా ఉంటుంది, పేరు చెప్పండి మనకు తెలియదు. కానీ పాణిని గారు ఏం చేశారు? అష్టాధ్యాయులు ఫస్ట్ చెప్పేశారు, నేను గుణము వృద్ధి వస్తుంది అని తదనంతర సూత్రంలో చెప్పాను అంటే అవి ఇక్ వర్ణాలకే వర్తిస్తుంది, ఈ టర్మ్స్ ఇక్ వర్ణాలకే వర్తిస్తాయి అని ఇకో గుణ వృద్ధి అన్న సూత్రంలో చెప్పారు పాణిని గారు. ఇకో గుణ వృద్ధి అన్న సూత్రంలో ఏం చెప్పారు? నేను ఎప్పుడన్నా అధ్యాయిలో గుణం వచ్చును, గుణం ఆదేశమగును, వృద్ధి ఆదేశమగును అని వస్తే మీరేం చేయాలి? ఇక్కులు ఎక్కడున్నాయో పట్టుకొని వాటి స్థానంలో రెస్పెక్టివ్గా పెట్టేయాలి అని చెప్పారు. అది ఇకో గుణవృద్ధి అన్న సూత్రం. సో మనకి అంగంలో అచ్చులు దొరికినప్పుడు అవి అంతంలో అన్న ఉంటాయి, అలాగే ఉపధాలో అన్న ఉంటాయని చెప్తున్నాం. ఇక్కడ అచ్చు అంటే ప్రత్యేకంగా ఆయన మనం ఇక్కులనే తీసుకోవాలి. ఆయన చెప్పేటప్పుడు అచ్చులు అంటారు, మనం ఇక్కులనే ఎత్తుక్కోవాలి. ఎందుకు? సూత్రాలు రాసింది వాటి గురించే. ఈ ఇక్కులకి అయితే గుణం వస్తుంది, 3 అంటే 3 మార్పులు జరుగుతాయి గమనించండి. అయితే వాటికి వృద్ధి జరుగుతుంది లేదా గుణం వస్తుంది. వృద్ధి అంటే మీకు తెలుసు, ఆ ఐ ఔ అవి వృద్ధి సంజ్ఞకాలు, ఆ ఏ ఓ ఇవి గుణ సంజ్ఞకాలు, ఇవి వస్తాయి. లేదా ఇంకోటి ఏమిటి? అకారానికి ఆకారం రావచ్చు, ఇది కూడా వృద్ధియే. ఆకారం అనేది ఆ అనేది వృద్ధియే కదా, వృద్ధి సంజ్ఞకమే కదా. ఆ కూడా రావచ్చు. సో ఇది కూడా వృద్ధి కేటగిరీకే వస్తుంది. కాబట్టి మనకి అంగంలో దొరికే అచ్చులకు అంటే ఎస్పెషల్లీ ఇక్కులకు గుణమన్న ఆదేశం అవుతుంది, వృద్ధి అన్న ఆదేశం అవుతుంది, లేదా ఎటువంటి మార్పు జరగకుండా ఈ రెండు కూడా నిషేధం అయిపోతాయి, లేదా సంప్రసారణం అని ఒకటి జరుగుతుంది. సంప్రసారణం ఇది చెప్పండి బాబు, ఈ వస్తు ధాతువు సంప్రసారణం. సంప్రసారణం చెప్తాను. వస్తు ధాతువు ఉంది. వస్తు ధాతువుకి మనము తవతు ప్రత్యయం ఏమిటి? ఎవరు చెప్పారు? వస్తు ధాతువుకి ఏమన్నారండి? వస్ ధాతువు వస నివాసే ఉషితవాన్ ఉషితవాన్ అయింది చూడండి, అవునా? ఉషితవాన్ అయింది. ఇలా మీరు గమనిస్తే వకారంతో స్టార్ట్ అయ్యే ధాతువులన్నిటికీ కూడా ఉకారం వస్తుంది, యకారంతో స్టార్ట్ అయ్యే వాటికి ఇకారం వస్తుంది. గమనించారా? అవునండి. ఎప్పుడన్నా వస్తు ధాతు ఉంది, అవునా? ధాతువుకి ఏమో చెప్పండి మేడం, ఏమైనా డౌట్ ఉందా? దానికి సారీ, అది నాకు ఇక్కడ చూడండి, తవతు ప్రత్యయంలో ఏమొచ్చింది? త్వా ప్రత్యయంలో ఏమొచ్చింది? తప్ ప్రత్యయంలో ఏం కనబడుతోంది? కాస్త ఉకారం అయిపోవడం. ఓకేనా? వకారం కాస్త ఉకారం అయిపోవడం, యకారం కాస్త ఇకారం అయిపోవడం, రుకారం కాస్త అర్ అవడం, వీటిలన్నిటినీ సంప్రసారణం అంటారు. దీన్ని ఏమంటారు? సంప్రసారణం అంటారు ఆ ప్రక్రియని. ఆ సూత్రాలతో అన్నిటితోటి చెప్తాను, మీరు కంగారు పడద్దు, అన్ని సూత్రాలు ఇప్పుడు తాను. సో మనకి ఏం చెప్పుకున్నాము? అయితే గుణం అవుతుంది,
లేదా వృద్ధి వస్తుంది, లేదా అవి నిషేధం అవుతాయి. ఇంకోటి ఏంటి, సంప్రసారణం జరుగుతుంది. 4 అంటే 4 మార్పులే జరుగుతాయి. నోట్ చేసుకోండి. గుణం ఆదేశం అవుతుంది. అయితే రెండవది వృద్ధి ఆదేశం అవుతుంది. మూడవది ఏది జరగదు, నిషేధం. నాలుగవది సంప్రసారణం. వీటి యొక్క సూత్రాలు చెప్తాను. గుణం ఆదేశం అవుతుంది అంటే గనక మనకి చాలా ఫెమిలియర్ సూత్రం, సార్వధాతుక ఆర్ధధాతుక యోహో. మనం ఈ ఎక్సర్సైజ్ అంతా ఆల్రెడీ చేసాం. సూత్ర సంఖ్య అడగండి, నేను ఎప్పటికీ చదివినప్పుడు బాగానే బుర్రలో కలుగుతుంది, తర్వాత మళ్ళీ మొత్తం. 84 మేడం చెప్పారు చూడండి, సార్వధాతుక ఆర్ధధాతుక యోహో. ఈ సూత్రం ఏం చెప్తోంది చదవండి, ఎవరో ఒకరు చదవండి. సార్వధాతుకే ఆర్ధధాతుకే చ ప్రత్యయే పరే ఇగంతస్య అంగస్య గుణాదేశః భవతి. చూసారా, సార్వధాతుక ప్రత్యయమైన ఆర్ధధాతుక ప్రత్యయమైన ఏది పరంలో ఉన్నా మీరు ఆ ఇగంత అంగానికి మీరు గుణం చేసేసేయండి అని చెప్తారు. సో జి అనేది ఉందనుకోండి, జి అన్న ధాతువు ఉంది, అది ఇగంత అంగమా కాదా? అవును, ఇగంతమే. దానికి గుణం వచ్చేసేయాలి. గుణం అంటే ఇకారానికి గుణం ఏమొస్తుంది? ఏకారం వస్తుంది. ఈ సూత్రంతో చెయ్యాలి. చూసారా, ప్రత్యయాలు ఇందాక మళ్ళీ శ్రీదేవి గారి డౌట్ మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ప్రత్యయే పరే, సార్వధాతుకలు లేదా ఆర్ధధాతుకలు అనేది ప్రత్యయాలకు సంబంధించిన విషయం. ఇక్కడ ఇంకా మళ్ళీ క్లియర్ అయిపోయింది. సో ఇది ఇగంత అంగాలకి. వీటిలన్నిటికీ అపవాద సూత్రాలు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆ లోతులోకి వెళ్ళొద్దు. అసలు ముందు ప్రైమరీ ఏబిసిలు వచ్చేస్తే తర్వాత మనము వర్డ్స్ నేర్చుకుందాం, తర్వాత వాక్యాలు నేర్చుకోవచ్చు. రెండోది గుణం ఇంకెక్కడెక్కడ ఆదేశం. ఇది అంతంలో ఉన్న అచ్చులకి ఆదేశం అవుతోంది ఈ సూత్రంతో. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, ఇగంతస్య అంతంలో ఉన్నటువంటి ఇక్కులకి, అంగం యొక్క అంతంలో ఉన్నటువంటి ఇక్కులకి అని స్పష్టంగా చెప్తున్నారు. మరి ఉపధాలో ఉందనుకోండి, ఉపధాలో ఉంటే పుగంత లఘుపదస్య, అదే చెప్పేస్తోంది మేడం. 7386 ఇక్కడ ఏం చెప్తోంది, మీరు లోపల చూస్తే గనక సూత్రం లోపలికి వెళ్ళి చూస్తే లఘు ఉపధ అని చెప్తున్నారు. పుగంత గురించి తీసేసేయండి. పుగంత అనేది మనం పుక్ అనే ఆగమం అవుతుంది, దాని గురించి ఇంకా చెప్పుకోలేదు. పుక్ అనే ఆగమం వచ్చి చివరిలో కూర్చుంటుంది అనమాట. కా అంటే ఆద్యంతో టకితో ప్రకారము పుక్ అనేది వెనకాల వస్తుంది కాబట్టి అది అంతంలో ఉంటే అని చెప్పారు. పుక్ గురించి మాట్లాడట్లేదు, లఘు అని అన్నారు. లఘు సంజ్ఞ దేనికి వస్తుంది అది చెప్పే సూత్రం ఏంటి? హ్రస్వం లఘు. హ్రస్వం లఘు. హ్రస్వంకే లఘు సంజ్ఞ వస్తుంది అని చెప్పే సూత్రం. అర్థమైందా? ఆ సూత్రము 1, 4, 10. హ్రస్వం లఘు అదే చెప్తుంది. అందుకని ఇక్కడ నేను హ్రస్వం అని ఆయన చెప్పలేదు, నేను లఘు అని వాడా. నేను వాటికి లఘు సంజ్ఞని ఇస్తున్నాను అంటే అక్కడ ఏమున్నట్టు, లఘు సంజ్ఞ ఇచ్చారు అంటే అక్కడ హ్రస్వాలే ఉన్నట్టు, దీర్ఘాలకు తావే లేదు. కాబట్టి లఘు. అలాగే ఉపధ సూత్రంలోనే ఇచ్చేసారు, మనం వెతుక్కోక్కర్లేదు. మనం దేని గురించి ఎత్తుక్కోవాలి? ఉపధాలో లఘు సంజ్ఞ దేనికి వచ్చిందో దాన్ని వెతుక్కోవాలి. లఘు సంజ్ఞ హ్రస్వాలకే వస్తుంది, అందుకనే లఘు సంజ్ఞ వచ్చింది. వీటికి కూడా ఏం ఆదేశం అవుతుంది అంటున్నారు? గుణం ఆదేశం అవుతుంది అంటున్నారు. చూసారా, గుణ అనేది అనువృత్తి జరిగింది. ఏ సూత్రం నుంచి? 7382 సూత్రం నుంచి గుణం
అనువృత్తి జరిగింది. ఇది చదవండి భారతి గారు. సార్వధాతుకే सार्वधातुके आर्धधातुके च प्रत्यये परे पुगन्तस्य तथा लघुपदस्य अंगस्य गुणादेशः भवति. శబ్దం వస్తుంది మేడం, నోట్లో ఉంటాను. అదా ఓకే, మీరు బాగానే వచ్చింది మేడం. భారతి గారు డిస్టర్బెన్స్ ఏం రాలేదు. ఎవరైనా చదువుతారా పోనీ? దాని అర్థం కూడా చెప్తారా? నేను ఒకసారి ట్రై చేస్తాను. చేయొచ్చు. చెప్పండి మేడం. సార్వధాతుకే ఆర్ధధాతుకే చ ప్రత్యయే పరే పుగంతస్య తథా లఘూపదస్య అంగస్య గుణాదేశః భవతి. సార్వధాతుకులకు మరియు ఆర్ధధాతుకులకి ఆ ప్రత్యయం పరంగా వచ్చినప్పుడు, ఇది మీరు ఇప్పుడు పుగంతస్య అన్నది తర్వాత చెప్పుకుందామన్నారు. లఘు ఉపదస్య అంగస్య అంటే లఘు అంటే హ్రస్వం, లఘు అంటే ఓన్లీ హ్రస్వ స్వరాలే తీసుకోవాలి అన్నారు. ఉపధ అంటే అంతానికి ముందు ఉన్న వర్ణం ఉపధ అనేది. ఆ అంగానికి గుణాదేశము జరుగుతుంది. ఆ అంగంలో ఉన్న ఉపధా వర్ణానికి, అంటే ఉపధ అనేది హ్రస్వము, లఘు అన్నారు కాబట్టి హ్రస్వం వర్ణానికి గుణాదేశం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, ఒక చిన్నది ఏంటంటే సార్వధాతుక ప్రత్యయం కానీ ఆర్ధధాతుక ప్రత్యయము కానీ అంగానికి, అంగంలో ఇక్కడ 2 రకాల గురించి చెప్పారు. పుగంత అంగం అన్నా అవ్వనండి, లేదా లఘు అంటే ఉపధాలో లఘు ఉన్న అంగమన్నా అవ్వనండి. అటువంటి అంగానికి మనకి ఆర్ధధాతుక ప్రత్యయం గాని సార్వధాతుక ప్రత్యయం గాని పరములో ఉన్నట్లయితే ఆ హ్రస్వానికి, ఆ లఘు సంజ్ఞకి గుణము ఆదేశమగును అని చెప్పే సూత్రమే పుగంత లఘూపదస్య. క్లియర్ అండి అందరికీ? ఇది అన్న డౌట్ ఉందా? డౌట్ ఉందా? ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయకపోని ఉదాహరణతోటి ప్రస్తుతానికి సూత్రాలు చెప్పుకొని, ఎందుకంటే అందులో క్లియర్ గానే ఉంటుంది. ఈజీగానే అర్థమైపోయింది. ఇప్పుడు లిక్ ధాతు ఉంది, పైన చూడండి లిక్ అని ఉంది, అది కిందకు వచ్చేసరికి లేక్ అయింది. అక్కడ మీకు పుగంత లఘూపదస్య అన్నది సూత్రం కనబడుతోంది కదా, చూసారా? లిక్ లో ఇకారము హ్రస్వం, అది ఉపధా అవస్థలో ఉంది. అంటే చివరి వర్ణం కంటే ముందులో ఇకారం ఉంది. ఆ ఇకారం కాస్త పుగంత లఘూపదస్య అన్న సూత్రంతో లేక్ అయిపోయి ఈ కార్యమే మనం చెయ్యాలన్నమాట. అంగకార్యం అంటే ఇదే. ఓకే, మరి వృద్ధి నిషేధం అవ్వడము లేదా అభివృద్ధి జరగడం అనేది ఒకటి, నిషేధం అవ్వడం, గుణము జరగదు వృద్ధి జరగదు అన్న సూత్రాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి? నితిచ సూత్రం. అందరికి వినిపిస్తోందండి, నాకు వినిపించట్లేదు. వాయిస్ వస్తుందండి నాది? మాలిని గారు మీకు వినపడుతుందా? పద్మమాలిని గారు, పద్మ గారు వినపడుతోందా ఇప్పుడు? ఆవిడకి అసలు వినపడట్లేదు అనుకుంటా, అందుకే ఆవిడ రెస్పాండ్ అవ్వట్లేదు. ఆవిడ ఇయర్ ఫోన్స్ అడ్జస్ట్ చేసుకోలేము. నితిచ అని ఉంది. నితిచ ఏం చేస్తుంది అంటే ఈ రెండింటిని జరగకుండా చేస్తుంది. సూత్రం రాసుకోండి. ఇది గుణం జరగలేదు వృద్ధి జరగలేదు. సారీ, ముందు దీనికంటే ముందు అచోనితి చెప్పకుండా వృద్ధి జరిగే సూత్రం కూడా చెప్పేస్తారు. అచోనితి ఇది ఆల్రెడీ చెప్పాను, కానీ ఒకసారి నోట్ చేసుకోండి. అచోనితి 72115 115. సో ఇదేం చేస్తుంది చదవండి సుబ్బలక్ష్మి గారు. అజంతస్య అంగస్య అచోనితి కదా చదవమన్నారు. అదే 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 మేడం, చదవండి. అజంతస్య అంగస్య నిత్ న్యత్ ప్రత్యయే పరే చ
వృద్ధి భవతి. అంటే ఇది ఇక్కడ వృద్ధి చెప్పు. వృద్ధి చేసే సూత్రం. ఇక్కడ ఏం చెప్తోంది? నకారము ఇత్సంజ్ఞమైన లేదా చావర్గపు న్యకారము ఇత్సంజ్ఞకైన ప్రత్యయాలు ఏమన్నా పరంగా ఉంటే ఎటువంటి దానికి? అజంతాంగానికి, అచ్చులు మొత్తం ఏదన్నా అచ్చులు మొత్తం అచ్చు అన్ని స్వరాలు, అన్ని స్వరాలతో ఎండ్ అయ్యేది ఏదన్నా ఉంటే, కానీ పరంలో ఏం ఉండాలంటున్నారు? ప్రత్యయం ఉండాలి. కానీ ఆ ప్రత్యయంలో మూర్ధన్య నకారమన్నా ఇత్సంజ్ఞకం అయి ఉండాలి, లేదా తాళవ్య న్యకారమన్నా ఇత్సంజ్ఞకం అయి ఉండాలి. అటువంటి ప్రత్యయాలు పరంలో ఉంటేనే వృద్ధి జరుగుతుంది అంటున్నారు. అటువంటి ప్రత్యయాలు ఉంటేనే వృద్ధి జరుగుతుంది అని చెప్తున్నారు. నీ ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎందుకు ఇప్పుడు సూత్రం చెప్తానంటే మీరు రాత్రంతా చూసుకోవచ్చు, రేపు పొద్దున్న మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అప్పుడు అందుకనే నేను ఫాస్ట్ కానిస్తున్నాను. సో గుణం ఎలా జరుగుతోందో, వృద్ధి ఎలా జరుగుతోందో తెలుస్తా. వృద్ధి అనేది హ్రస్వానికి ఉండదు, ఉపధాలో ఉంటుంది. అది దానికి అందుకని సూత్రం లేదు, అచోనితితోటే ఆపేశారు. కానీ అత ఉపధాయ అకారానికి మటుకు పెట్టారు, వృద్ధి జరుగుతుంది అని. అత ఉపధాయా ఈ సూత్రం అత ఉపధాయా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఉపధాలో గనక అకారం ఉంటే, అంగం యొక్క ఉపధా అవస్థలో అకారం, హ్రస్వ ఆకారం గురించే మాట్లాడుతున్నారు, దీర్ఘ ఆకారం గురించి మాట్లాడట్లా. ఆ అకారం ఉంటే దానికి నకారం ఇత్సంజ్ఞకమైనటువంటి ప్రత్యయం గాని న్యకారం ఇత్సంజ్ఞకమైనటువంటి ప్రత్యయం గాని పరములో ఉంటే అప్పుడు వృద్ధి జరుగుతుంది అని చెప్పాడు. అప్పుడు వృద్ధి జరుగుతుంది అన్నాడు. అందుకనే మనకి పట్టుకి ఘై ప్రత్యయం చేరిస్తే పాఠ, పాఠక అలాంటివన్నీ వస్తుంటాయి. పాఠ వస్తుంది, పాఠక వస్తుంది, ఇలాంటివన్నీ వచ్చేవి ఈ సూత్రంతో. పట్టులో ఉపధాలో హ్రస్వాకారం ఉంది, దానికి దీర్ఘాన్ని చేసే సూత్రమే ఈ అత ఉపధాయా. 72116 72116. ఇప్పుడు వృద్ధి గుణం జరిగే చెప్పుకున్నాము, వృద్ధి జరిగే చెప్పుకున్నాము. ఎక్కడ ఏవి ఉపధాలో పనిచేస్తాయి, ఏ ఉపధాలో ఏవి ఉంటే పనిచేస్తాయో అదంతా ఒక టేబుల్ లాగా రాసుకోండి. ఇది ఎప్పుడు అలవాటైనంత వరకు కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. అయిన తర్వాత ఇప్పుడు పోండి నేను అసలు ఏమి చేయను అనే ఇంకో సూత్రం ఉంటుంది. అదే నితిచ 115. రమ గారు అది చదవండి, అక్కడ ఏం రాసిందో. మేడం నన్నేనా అండి? మిమ్మల్ని మేడం. కిత్ గిత్ నిత్ ప్రత్యయస్య ఉపస్థితౌ ఇగ్లక్షణం గుణకార్యం వృద్ధికార్యం చ నిషిధ్యతే. కిత్ గాని గిత్ గాని నిత్ గాని ప్రత్యయస్య ఉపస్థితౌ ఇగ్లక్షణం గుణకార్యం వృద్ధికార్యం చ నిషిధ్యతే. అంటే కిత్ గిత్ నిత్ ఉండకూడదండి, ప్రత్యయస్య. అవి ఇత్సంజ్ఞకాలు అయితే కనుక అప్పుడు ఇగ్ లక్షణంకి జరగవలసిన గుణకార్యము జరగదు, చేయనీదు. ఏదన్నా ప్రత్యయంలో కనుక ఈ 3 వర్ణాలు పీకబడితే అప్పుడు ఏం చేస్తాయంటే అవి అలిగి కూర్చొని మేము అంగకార్యం చేయము అని స్ట్రైక్ చేస్తారు. మేము గుణము జరగనీయము, వృద్ధి జరగనీయము అని స్ట్రైక్ చేసేవి ఈ 3 వర్ణాలు. గుర్తుపెట్టుకోండి, ఈ 3 వర్ణాలు భీకరంగా స్ట్రైక్ చేస్తాయి. అలాగే ఇంకొక సూత్రం అంటే ఇవి గనక ప్రత్యయాలు పరమైతే ఇంకా అక్కడ ఉపధలో చూడాల్సిన
పని లేదు, అంతంలో చూడాల్సిన పని లేదు, ఏమి ఏం లేదు. చూడక్కర్లేదు. కరెక్ట్. అంటే ఇది ప్రత్యయంలో ఇది ఇత్తు సంజలో కిత్తు గాని అవి అయితే కదండి. ఇచ్చంజలు అయిపోతాయి. ఇచ్చంజలు అది ప్రత్యేకంగా చేస్తాం, అది ప్రాబ్లం లేదు. అది అవ్వడం వల్ల పొరపాటున ఆ 3 వర్ణాలు ఏమైనా పీకై పడ్డాయి అంటే ఇంకా అది పనికిరాదనమాట. ఆ ప్రత్యయం దానికి ప్రభావం పోతుంది. వేసి అంగకార్యం ఏమి జరగదు. సార్ ఆ సూత్రం నెంబర్ సూత్రం ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించండి. నితీచ 115 అంటే 115. ఇప్పుడు ఇంకొక సూత్రం, ఇంపార్టెంట్ సూత్రం 1 2 4. 1 2 4 సార్వధాతుకం అపిత్. సార్వధాతుకం అపిత్ ఇది అతిదేశ సూత్రం. చూడండి, దాని మీద క్లియర్ గా రాసింది. సూత్ర ప్రకారలో అతిదేశ సూత్రం అని రాసింది. ఇది ఏమిటి, దీని స్టోరీ అంటే ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు. సార్వధాతుక ప్రత్యయాల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆర్ధధాతుక ప్రత్యయాల్ని ఎలా ఐడెంటిఫై చేయాలో మీకు తెలుసు. కొన్నిట్లో ఏమవుతుందంటే సార్వధాతుక ప్రత్యయాల్లో ఉత్తి షకారమే కాదు, పకారం కూడా పోతుంది. ఓకేనా? షప్ ప్రత్యయం ఉంది, వికరణ ప్రత్యయం షప్పు పెట్టాము. అందులో చూడండి, షకారము పోతుంది, పకారము పోతుంది. అప్పుడు దాన్ని పిత్ సార్వధాతుక ప్రత్యయము అంటాం. మళ్ళీ చెప్తున్నాను, షప్ అనేది ఉందనుకోండి, అది షకారము ఇత్సంజ్ఞక అవడం వల్ల అది సార్వధాతుక ప్రత్యయము. హలంత్యంతో పకారం కూడా తీసేస్తున్నాం కాబట్టి అది పిత్ టైప్ కూడా, పకారం కూడా పోయినటువంటి ప్రత్యయము. సో అది షిత్ టైపు యాజ్ వెల్ యాజ్ పిత్ టైపు. 2 వర్ణాలు పీకివేయబడ్డాయి, 2 కేటగిరీస్ లో వెయ్యొచ్చు దాన్ని, ప్రాబ్లం లేదు. కానీ సార్వధాతుకం ప్రత్యయం అయ్యుండి అందులో పిత్ లేదనుకోండి, అది సార్వధాతుక ప్రత్యయం, ఎందుకంటే షకారం ఉంది కాబట్టి. కానీ అందులో పకారం లేదు, అందుకని తీసివేయబడలేదు. అప్పుడు అటువంటి దాన్ని అపిత్ సార్వధాతుక ప్రత్యయం. ఈ అపిత్ సార్వధాతుక ప్రత్యయం కూడా వృద్ధిని జరగనీదు, గుణంని జరగనీదు. అర్థమైందా? అపిత్ సార్వధాతుక ప్రత్యయం కూడా రెండింటిని నిషేధిస్తుంది. ఇది అతిదేశ సూత్రం. అంటే ఇదేమిటి, నిత్వత్. ఎప్పుడైనా సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అతిదేశ సూత్రాలు అంటే అవి వేరే వాటిలాగా వ్యవహరిస్తూ ఉంటాయి. అవి కావు, కానీ అవి వేరే వాటిలాగా బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఇందులో అసలు ఇత్తు లేనే లేదు. ఇందులో కావర్గపు గకారం అసలు తీసివేయబడలేదు. అయినప్పటికీ ఇది ఏం చేస్తుంది, ఇది గుర్తువత్త లాగా పనిచేసి గకారం తీసేసిన దానిలాగా యాక్ట్ చేసేసి, అయ్య బాబోయ్ నా గకారం పోయింది, నేనేం చేయను, పోకూడదు అని చెప్తున్నాను. ఇది అతిదేశ సూత్రం. ఈ సూత్రాన్ని ఏం చేయలేదు, కూడా దీనివల్ల కూడా ఇది నిషేధం అయిపోతుంది. సార్వధాతుకం అపిత్ కూడా అదే చేస్తుంది. నేను ఇంకో 5 minutes తీసుకుంటాను. ఓకే, క్లాస్ లో టైం అయిపోయిందంటే మీరు రికార్డింగ్ వినొచ్చండి. బట్ ఐ వాంటెడ్ టు కంప్లీట్ దిస్ సెగ్మెంట్, ఎందుకంటే అది మీరు అంగకార్యం చేయడానికి ఈజీ అవుతుంది. మిగిలింది మనకి సంప్రసారణం మిగిలిపోయిందండి. అంతే మేడం, సంప్రసారణం ఒకటే మిగిలింది, అందుకని చెప్పేస్తున్నాను. సంప్రసారణం దాని యొక్క సూత్రం 1:1:45. 1:1:45 క్లియర్ గా చెప్తోంది. యన్వర్ణస్య స్థానే విద్యమానః ఇక్ వర్ణః సంప్రసారణం నామ్నా జ్ఞాయతే. యన్వర్ణాల స్థానంలో, అవునా, య వ ర ల ఇవి యన్ ప్రత్యాహారంలోని వర్ణాలు.
వీటి యొక్క స్థానంలో ఇక్ వర్ణాలు వస్తే యథాసంఖ్యం అనుదేశ సమానం అన్న సూత్రంతో యకారం స్థానంలో ఇకారం వచ్చి వకారపు స్థానంలో ఉకారం వస్తుంది, రకారపు స్థానంలో రు వస్తుంది, లకారం స్థానంలో లృ వస్తుంది అంతే. అప్పుడు ఆ మొత్తం గుంపుని సంప్రసారణం అంతేనా. సంప్రసారణ సంజ్ఞ వచ్చింది దానికి, ఆ ఇకారానికి సంప్రసారణ సంజ్ఞ వచ్చింది, ఆ ఉకారానికి సంప్రసారణం జరిగింది, అదే ఆ బకారానికి సంప్రసారణం జరిగింది, ఉకారం అనేది సంప్రసారణ సంజ్ఞ. అందుకనే వస్ కాస్త ఉషితవాన్ అయింది, ఉచ్యతే అని అంటాం. అవునా, ఉచ్యతే అని అంటాం. ఎందుకు వచ్చింది ఊ అనేది? వకారం కదా రావాల్సింది. అంటే ఈ సూత్రం వల్ల ఇజ్ఞణ సంప్రసారణం అన్న సూత్రం వల్ల ఇది జరుగుతుంది. ఇప్పుడు ఈ సంప్రసారణం ఏ ఏ ధాతువుల మీద పనిచేస్తుంది అంటే మనం ఎత్తుక్కోవాలి. యకారం అన్నా ఉండాలి వాటికి, వకారం అన్నా ఉండాలి వాటికి ఆదిలో, లేదా ఏముండాలి, రకారం అన్నా ఉండాలి, లకారంతోటైనా స్టార్ట్ అవ్వాలి, ఎక్కడో అక్కడ ఉండాలి. మరి ఏ సూత్రాలకి ఈ సంప్రసారణం అనేది వర్తిస్తుంది? రెండు సూత్రాలు ఉన్నాయి. అంటే మెయిన్ సూత్రాలు ఉన్నాయి. అపవాద సూత్రాలు అన్నిటికీ చాలా ఉన్నాయండి. మనం అపవాద సూత్రాలు వెళ్ళేంత ఇంకా ఆ లెవెల్ కి రాలేదు కాబట్టి ఆ డెప్త్ లోకి వెళ్ళొద్దు. 6115 అంటే ఇంకొక 2 minutes అయిపోతుంది ఈ క్లాస్. 6115 6115 వచిస్వపి యజాదీనాంకితి. 6115 వచిస్వపి యజాదీనాంకితి. యజాదీనాం అంటే మనకి గణపాఠంలో యజ్ తోటి స్టార్ట్ అయిన మనకి అంతర్గణం, మనకి ధాతు పాఠంలో అంతర్గణాలు ఉంటాయి. అష్టాధ్యాయి.com లో ధాతు పాఠం కనుక చూస్తే మనకి అంతర్గణాలు ఉన్నాయి. ఆ అంతర్గణాల్లో యజ్ మొదలగునవి అన్న ధాతువులు, ఆ వివరణ కూడా మీకు అన్ని ఇక్కడ ఉంటుంది చూడండి. యజాదీనం అంటే ఏంటి అనేది. సో వచ్చి కాస్త అందుకనే ఉక్తః అవుతుంది, ఉక్తవాన్ అవుతుంది. స్వపి కాస్త సుప్తః సుప్తవాన్ అవుతుంది. ఎందుకు? వాటిలో సంప్రసారణం జరిగింది. ఎందుకు చెప్పుకున్నాం ఇది అంటే మనము త ప్రత్యయం చేయాలి. గురుగారు ఇస్తారు స్వపి నిద్రాక్షయే అన్న ధాతువు ఉంటుంది. ఆ ధాతువుకి మనము ప్రత్యయం పెట్టండి అంటాం. అప్పుడు ఏం చేయాలో మనకి లక్కీగా ఆల్రెడీ మనము చదువుకున్న వాళ్ళు అవి చదువుకున్నారు కాబట్టి, శిక్ష వరకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు తెలుస్తుంది. కంఠస్థం చేసేసాము ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ. లాజిక్ తెలియదు. ఇప్పుడు ఏంటి, ఏ సూత్రంతో వచ్చిందో కూడా మీకు తెలుసు. సో వచిస్వపి యజాదీనాంకితి, ఈ సూత్రం ఏం చెప్తుందంటే కకారం ఇత్సంజ్ఞకమైనటువంటి ప్రత్యయము పరములో ఉంటే, ఇతి అనండి, ఇతి అంటే సప్తమిలో ఉంది. కకారము ఇత్సంజ్ఞకం అయినటువంటి ప్రత్యయము ఈ ఫలానా 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 ధాతువులకి పక్కన ఉంటే మీకు అయాబారాలకు సంప్రసారణం జరుగుతుంది. అప్పుడు యా కాస్త ఈ అవుతుంది, వా కాస్త ఊ అవుతుంది అని చెప్తుంది. అదే ఈ సూత్రం. వచిస్వపి యజాదీనాం రెండో సూత్రం ఉంది, ఓకేనా, దాని పక్క సూత్రం. ఇవి కొంచెం ఎక్కువ ధాతువులు, ఇవి 9-10 ఉంటాయి ధాతువులు. ఇవి గ్రహిజ్యా వైవ్యతి వష్టి విచతి ఇవన్నీ చదివిందాన్ని ఇప్పుడు మర్చిపోయాను కూడా నేను. పృచ్చతి పృచ్చతి భృంజతీనాంగితి చ, ఈ ధాతువులకు మటుకు కకారం ఇత్సంజ్ఞకమైన లేదా
గకారం ఇత్సంజ్ఞకమైనటువంటి ప్రత్యయాలు పరమైతే అప్పుడు ఈ ధాతువులకు సంప్రసారణం జరుగుతుంది అని చెప్తుంది. దీని ఎక్స్టెన్షనే ఈ వచస్వపి యజాదీనాం ఇది ఏం చెప్తోంది అంటే వీటికి సంప్రసారణం జరుగుతుంది కకారం ఇత్సంజ్ఞకమైనటువంటి ప్రత్యయము పరములో ఉంటే అని చెప్పారు. మరి నెక్స్ట్ సూత్రం ఏం చెప్తోందంటే ఇంకొన్ని ధాతువులు కూడా యాడ్ చేసి వీటికి మటుకు కకారం పోతేనే కాదు కకారం కూడా పోయినటువంటి ప్రత్యయం కనుక పరం అయితే కూడా సంప్రసారణం జరుగుతుంది. వాణి గారు వినబడట్లేదండి. చెప్పే సూత్రమే ఇది. మాలిని గారు కాస్త కొంచెం మ్యూట్ లోకి వెళ్తారా? వినబడట్లేదు అసలు, లాస్ట్ లో వినబడలేదు. ఇప్పుడు చెప్పరా ఒకసారి మళ్ళీ? వచిస్వపి యజాదీనాం కితి అనేది 6115 ఏం చెప్తోంది? ఆల్రెడీ నేను మీకు ఈ ధాతువులు ఇస్తున్నాను. ఆ ధాతువులకి కిత్ ప్రత్యయము అంటే కకారం లోపించినటువంటి ప్రత్యయం, అది ఆర్ధధాతుకమన్నా అవనండి సర్వధాతుకమన్నా అవనండి, నో ప్రాబ్లం. కానీ అందులో కకారం లోపిస్తే అప్పుడు వీటికి సంప్రసారణం జరుగును. నెక్స్ట్ సూత్రం ఏం చెప్తోంది? మీకు ఆల్రెడీ కొన్ని సూత్రాలు చెప్పాను. ఈ ధాతువులకు కూడా మీరు సంప్రసారణం చెయ్యండి రెండు సందర్భాల్లో. కకారం ఇత్సంజ్ఞకమైనటువంటి ప్రత్యయాలు పరంలో ఉన్న లేదా గకారం అంటే కావర్గపు పంచమ అక్షరము ఇత్సంజ్ఞకమైనటువంటి ప్రత్యయము పరములో ఉన్న మీరు సంప్రసారణం చెయ్యండి అని చెప్పే సూత్రం. ఈ సూత్రాల వరకు చాలు మనకి ప్రస్తుతానికి. గురువు గారు ఇచ్చిన అంగకార్యం చేయడానికి ఓకేనా? ఏటొచ్చి మీ అందరికి తెలిసిన సూత్రమే యువోర నాకౌ. ఈ సూత్రం కూడా నోట్ చేసుకోండి. ఇది ఆల్రెడీ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాము, రూపసిద్ధి కూడా సాధించాము, కానీ మర్చిపోయి ఉంటాము. ఈ సూత్రం కూడా నోట్ చేసుకోండి. యువోర నాకౌ 7-1-1 7-1-1 అక్కడే కనబడుతోంది స్పష్టంగా. అక్కడ ఏం చెప్తున్నారు? ల్యుట్టు ప్రత్యయానికి అన అనేది ఆదేశం అవుతుంది, నూళ్ళు ప్రత్యయానికి అక అనేది ఆదేశం అవుతుంది అని చెప్తున్నారు. అందుకనే పావక అవునా, అది రావాలి అంటే అకహ పాచకహ. అకహ అని రావాలంటే మీకు కంపల్సరిగా నూల్ ప్రత్యయం పెట్టాలి. పఠనం, వదనం, అవునా, భోజనం, ఇలా అమ్ 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 అని రావాలంటే ల్యుట్టు ప్రత్యయం పెట్టాలి. ఈ యువోర నాకౌ అదే చెప్తుంది. ఇవి మేజర్ సూత్రాలు మీకు చెప్పేశాను. మీరు ఇప్పుడు అంగకార్యము దిగ్విజయంగా సాధించవచ్చు. ఇప్పుడు మీరు గురుగారు ఏమిచ్చారు? ఇక్కడ ఏ ఏ కృదంతాలు ఉన్నాయో ఐడెంటిఫై చేయండి అని చెప్పారు. అది మీరు ఈజీగా చేయగలరు. విషయం అది కాదు కదా. మనం ఏం నేర్చుకుంటున్నాము? సూత్రాలతో సహా మనం రాయగలిగాం. నేను భారతి గారిని రిక్వెస్ట్ చేస్తాను, ఒక కాంబినేషన్ గురుగారు ఇచ్చిన హోంవర్క్ లో ఒకటి ఫుల్ విత్ సూత్రాలు రాసి పెట్టగలరా మేడం? వీళ్ళకి అందరికి రెఫరెన్స్ కి ఒక పదానికి అండి, ఒక దానికి హోంవర్క్ లో ఒక్కదానికి ఇలా రాయాలి. ఫస్ట్ పాచకహ ఇచ్చారు, పాచక దానికి నీట్ గా రాసేసి మీరు టైప్ అన్న చేయండి, రాసి దానికి పెట్టండి. ఇప్పుడు మేడం చెప్పారు కదా నూలు ప్రత్యయం వస్తుందని చెప్పారు, అంతే. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పచ్చి నుంచి స్టార్ట్ చేయాలి. ఏంటండి? పచ్చి ధాతువు నుంచి స్టార్ట్ చేయాలి. దుపచష్ పాకే అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? అదంతా మీరు టైప్ చేసి పోయినసారి అలానే పెట్టారు చూడండి, గురువు గారు కూడా అప్రిషియేట్ చేశారు. అది ఇది కూడా అంతే, కొంచెం అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ ధాతువుకి ఈ ప్రత్యయాన్ని జోడించి ఏమేమి జరుగుతాయో మార్పులు చేర్పులు అన్ని చేయమంటారు, అంతే కదా? అన్ని రాయాలి, కరెక్ట్. ఓకేనా? మీరు ఎక్కడి నుంచి దుపచష్ పాకే నుంచి రాయాలి.
అంటే డుపచష్ పాకే అనేది మూల ధాతువు, అక్కడి నుంచి దానికి ధాతు సంజ్ఞ వస్తుంది, ఆ తర్వాత ఇత్ సంజ్ఞ అవుతుంది, తర్వాత ప్రత్యయం యాడ్ అవుతుంది, అంగ సంజ్ఞ వస్తుంది. ఇదంతా ఇప్పటి వరకు చదివినవన్నీ రాయాలి, ఏ సూత్రం అప్లై అవుతుంది అంటే దాన్ని చివరికి పాచక దగ్గరికి తీసుకురావాలి, అంతే తీసుకురావాలి. ఈ లోపల ఆల్రెడీ సూత్రాలు తెలిసిన వాళ్ళు ఒకసారి మళ్ళీ సూత్రాలు చూసుకొని మీరు సొంతంగా చేయగలరు అంటే మీరు కూడా రాయండి. ఎవరైతే అన్ని సూత్రాలు రాసి గ్రూప్ లో పెట్టినా అది కూడా మంచిదే. సరే, ధన్యవాదాలండి. మళ్ళీ క్షమ్యత. రామ్ రామ్. ధన్యవాదాలు. మేడం ధన్యవాదాలు. అయిపోతూ ఉంటాను.